హలో అండి అందరికీ. ఇంకా మార్నింగ్ లేవగానే 9:30 ఆ టైంలో పార్సిల్ అయితే వచ్చేసింది. ఇది మా హస్బెండ్ అయితే ఆర్డర్ పెట్టారు. ఇది వచ్చేసరికి గ్లాస్ జార్ అనమాట. ఇందులో నేను నైట్ టైము లెమను, అల్లం, పుదీనా ఇట్లా నైట్ టైంలో నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకుందాం అని చెప్పేసి నేను ఒకసారి అన్నాను అనమాట మా హస్బెండ్తో. నేను ఇట్లా నైటు ఈ ఐటమ్స్ అన్నీ వేసుకొని ఎర్లీ మార్నింగ్ తాగితే మంచి రిజల్ట్ వస్తుంది కదా, బెల్లీ ఫ్యాట్ రిడ్యూస్ అవ్వడానికి అని చెప్పేసి అంటే వెంటనే ఇదైతే ఆర్డర్ పెట్టారు. చాలా బాగుంది. ఇది 1.5 లీటర్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను మా హస్బెండ్ రియాన్ గారిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు పుదీనా అవి ఉన్నాయి తీసుకురానని చెప్పేసి అన్నాడు. ఎలాగో ఆర్డర్ పెట్టిన గ్లాస్ జార్ ఉంది కదా, కంపల్సరీగా పుదీనా అయితే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తాగుతానని చెప్పేసి అన్నాను. ఇంకా వచ్చేటప్పుడు పుదీనా, కొన్ని గులాబీలు కూడా తీసుకొచ్చారు. గులాబీలు నేను వన్ సైడ్ పెట్టుకోవడం అంటే సింగిల్ చిన్న పువ్వు ఉంటుంది కదా, వాటిని వన్ సైడ్ పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా కొంచెం లాంగ్ హెయిర్కి ఇట్లా సైడ్కి పెట్టుకొని సింపుల్గా ఒకటి పెట్టుకొని పోతే మంచిగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎప్పుడైనా హెడ్ బాత్ చేసినా సింగిల్గా ఈ ఫ్లవర్ పెట్టుకోవాలంటే నాకు కొంచెం ఇష్టం అనమాట. అందుకే ఒక 20 రూపీస్ మాత్రమే తీసుకురా, అవి కూడా నాకు ఇష్టమైనప్పుడు పెట్టుకుంటానంటే తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాము. బనానా, కమల పండ్లు ఇట్లా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము. బనానాలో ఈ టైప్ బనానా అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. నాకేమో ఇంకో రకం నాటి అట్లా ఉంటాయి కదా, పొట్టిగా ఉంటాయి అవి, చిన్న సైజ్ బనానా ఉంటాయి కదా, అవి అంటే నాకు ఇష్టం. ఈ రకం టైప్ బనానా అంటే పిల్లలకి మా హస్బెండ్కి చాలా ఇష్టం. అందుకే కోరి ఈ బనానా అయితే తీసుకొచ్చుకున్నారు. కానీ చాలా టేస్ట్ అనిపించినాయి ఈ బనానా కూడా. ఇంకా పుదీనా అంతా చిన్నగా చేసి ఒక కవర్లో అయితే వేసుకున్నాను. ఇంకా దాంతోపాటు కొత్తిమీర కూడా ఉండాలి కదా ఇంట్లో అన్నట్టుగా తీసుకొచ్చాము. మేము 2-3 డేస్లో ఊరికైతే వెళ్తాము అన్నట్టుగా కొన్ని ఐటమ్సే తెచ్చుకున్నాము. నెక్స్ట్ ఈ జామకాయ, ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు జామకాయ తీసుకొని చెప్పేసి ఒక ఆమె అయితే ఇచ్చింది. అది కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. మంచిగా అనిపించే, కానీ ఇవి ఇట్లా ఉన్నా కూడా జామకాయలు చాలా తీగున్నాయి వాళ్ళ చెట్టువి. ఇంకా కమలాకాయలు మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. జ్యూస్ చేసి ఇచ్చినా కానీ ఇట్లా ఒలిసి వాళ్ళ చేతికిస్తే క్యూట్గా తింటుంది మా చిట్టి తల్లి అయితే. అందుకే కమలా పండ్లు కంపల్సరీగా ఉండాల్సిందే సమ్మర్ అయిపోయేదాకా అని చెప్పేసి అన్నాడు. లాస్ట్ టైం వింటర్లో కొంచెం ఈ ఫ్రూట్ని ఆరెంజ్ని కొంచెం దూరంగా పెట్టాము, పిల్లలకు జలుబు చేసిద్దులు అన్నట్లుగా. కానీ ఈసారి మాత్రం అయిపోయిన వెంటనే తెచ్చుకుంటున్నాము కమలా పండ్లు అయితే. నెక్స్ట్ ఇంకా వచ్చేటప్పుడు ఇవైతే కనిపించినాయి, స్ట్రాబెర్రీ. అసలు మేము ఎప్పుడు తినలేదు, తెచ్చుకోలేదు కూడా. ఈ స్ట్రాబెర్రీ ఒకసారి ట్రై చేద్దాం, పిల్లలైనా తింటారులే వాళ్ళకి నచ్చితే అని చెప్పేసి 50 రూపీస్ పడింది ఈ బాక్స్ వచ్చేసరికి. మేమైతే తెచ్చుకున్నాము. కానీ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అసలు చాలా బాగా తిన్నారు. అవి పుల్లగా ఉన్నాయి. అయినా సరే మా రినిస్తలు అయితే అసలు అయిపోయిన వెంటనే అడుగుతుంది అనమాట. మంచిగా తినేసింది స్ట్రాబెర్రీ కూడా. ఈ డ్రాగన్ ఫ్రూట్ మాత్రం మా రియాన్ గారికి చాలా 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 ఇష్టం. డ్రాగన్ ఫ్రూట్ వాడికి ఏదైనా ఫేవరెట్ ఫ్రూట్ ఉందంటే డ్రాగన్ మాత్రమే. వాడికి అంత ఇష్టం డ్రాగన్ ఫ్రూట్. కానీ నేను ఒక 1 పీస్ కూడా చిన్న ముక్క కూడా నేను తినలేను అనమాట. నాకు అంత ఇష్టం ఉండదు డ్రాగన్ ఫ్రూట్. నెక్స్ట్ వచ్చేసరికి మా చిట్టి తల్లి చూడండి, కమలా పండు నీ వీడియో పక్కన పెట్టేసి నాకు ఫస్ట్ ఫ్రూట్ పెట్టు, నాకు కావాలని చెప్పేసి ఆమె ఫ్రూట్స్ని మొత్తం తీస్తుందన్నమాట, నేను తింటాను అని చెప్పేసి. ఓల్డ్ కుక్కర్ పక్కన పడేసి కొత్త కుక్కర్ అయితే కొనుక్కున్నాము. ఏ కుక్కర్ కొనాలి ఏంటి అనేది మాకు అంత ఐడియా లేదు. సో వాళ్ళ షాప్ వాళ్ళు ఇది మంచిదే తీసుకోండి అమ్మా అని చెప్పేసి అన్నారు. తర్వాత బడ్జెట్ ఉన్నప్పుడు మంచి తెచ్చుకుందాంలే, ప్రజెంట్ ఇది తీసుకుని వెళ్దామని చెప్పేసి కుక్కర్ అయితే తీసుకొచ్చుకున్నాము బజార్కి వెళ్ళినప్పుడు. ఇంకా విడిగా గిన్నె